పెళ్లి కూతురు వాళ్ళు నకిలీ నగలు తీసుకొచ్చారని చెప్పి రూప దీపక్ పెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తూ ఇక ఆ విషయాన్ని విజయాంబిక దీపక్ల ముందు బయటపెడుతూ ఉంటుంది. ఇక దాంతో మమ్మల్ని అనుమానిస్తారా వదిన గారు అని చెప్పి మౌనిక తల్లి అంటూ ఉంటే ఇక అప్పుడు రూప నేను చెప్పేది నిజం అత్తయ్య, వీళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేశాను, వీళ్ళు అంత మంచి వాళ్ళు ఏమీ కాదు, మోసగాళ్ళు అని చెప్పి రూప అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యప్రతాప్ రూప కావాలని పెళ్లి చెడగొట్టడానికి అలా అబద్ధం చెబుతుందని అనుకుంటాడు. రూప వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు, దయచేసి దీపక్ పెళ్లి చెడగొట్టడానికి నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, నేను చెప్పేది నిజం అని చెప్పి రూప అంటూ ఉంటుంది. ఏంటండి ఇది, మేము బంగారు నగలు తీసుకువస్తే అవి గిల్ట్ అంటూ మమ్మల్ని అవమానిస్తారా? మీకంత అనుమానంగా ఉంటే ఈ నగలను ఇప్పుడే టెస్ట్ చేయించండి అని చెప్పి మౌనిక తల్లి కావాలనే మాట్లాడుతూ ఉంటే అప్పుడు మౌనిక అమ్మ ఏంటే తొందరపడి అలా మాట్లాడేస్తున్నావు, దొరికిపోతాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు కాసేపు కామ్గా ఉండు అని చెప్పి మౌనిక తల్లి అంటూ ఉంటుంది. అవునత్తయ్య, ఆ నగలను ఒకసారి టెస్ట్ చేయించండి అని చెప్పి రూప అంటూ ఉంటుంది. చూడండి, ఒకవేళ ఆ నగలు గిల్టు అని తేలితే అప్పుడు ఈ పెళ్లి జరగదు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. ఒకవేళ అవి బంగారం అని తేలితే అప్పుడు మేమే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటాము, మమ్మల్ని అవమానించినప్పుడు అటువంటి ఇంటికి నా కూతుర్ని కోడలుగా నేనెలా పంపిస్తాను అని చెప్పి మౌనిక తల్లి అంటూ ఉంటుంది. దాంతో దీపక్ విజయాంబికతో అమ్మ ఆవిడ అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా అవి బంగారు నగలే అయ్యుంటాయి, రూపకి పెళ్లి జరగడం ఇష్టం లేదు కాబట్టి కావాలని అలా అబద్ధం చెబుతుందేమో అమ్మ, తన మాటలు విని మనం అనవసరంగా ఈ పెళ్లి చెడగొట్టుకుంటే అప్పుడు మన ఫ్లైట్ టికెట్కి వీసాకి డబ్బులు ఉండవు కదా అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు. అవునరా, నువ్వు చెప్పేది కూడా నిజమే అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక సూర్యప్రతాప్ రూప మాకు పెద్దవాళ్ళుగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. అది కాదు నాన్న అని చెప్పి రూప అంటూ ఉంటే ఇంకేం మాట్లాడొద్దు, వెళ్ళమని చెప్పాను కదా అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. దాంతో రూప ఏమీ మాట్లాడలేక ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది. రూప అక్కడి నుండి వెళ్ళిపోయిందనుకొని సూర్యప్రతాప్ క్షమించండి, తను చిన్నపిల్ల, తన మాటలు మీరేం పట్టించుకోకండి అని చెప్పి అంటూ ఉంటే అయ్యో మేమేమీ పట్టించుకోలేదు సీఎం గారు, కాకపోతే మమ్మల్ని అవమానించేసరికి కాస్త బాధగా అనిపించింది అని చెప్పి మౌనిక తల్లి నటిస్తూ ఉంటుంది. తర్వాత సూర్యప్రతాప్ మనమంతా అనుకున్నట్టుగానే దీపక్ మౌనికల పెళ్ళి జరుగుతుంది, రేపే వీళ్ళిద్దరు పెళ్ళి అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. అలాగే సీఎం గారు, మేము వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పి మౌనిక తల్లిదండ్రులు అంటూ ఉంటారు. దాంతో సూర్యప్రతాప్ మీరేమీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గుడిలో సింపుల్గా వీళ్ళ పెళ్ళి జరగబోతుంది, రేపు అనుకున్న ముహూర్తం కంటే ముందుగానే వీళ్ళ పెళ్ళి మనం జరిపిస్తున్నామని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక రూప ఉందా లేదా అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూసిన తర్వాత మీరు రేపు ఉదయాన్నే కొండ మీద ఉన్న రామాలయం దగ్గరికి రండి, అక్కడే వీళ్ళిద్దరు పెళ్ళి అనుకున్న ముహూర్తం కంటే ముందుగానే జరగబోతుంది, ఎవరికి ఈ విషయం తెలియకూడదు, ముఖ్యంగా రూపకు ఈ విషయం తెలియకూడదు, రేపు రూప కూడా పెళ్ళికి రావడం లేదు అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. మొత్తానికైతే మీరు వీళ్ళిద్దరు పెళ్ళి జరిపిస్తున్నారు, అంతకంటే ఇంకేం కావాలి సీఎం గారు, మేమిక బయలుదేరుతాము అని చెప్పి మౌనిక తల్లి మౌనికని తన భర్తని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రూప మెట్ల దగ్గరికి వచ్చి సూర్యప్రతాప్ మాటలన్నీ కూడా వినేస్తుంది. ఏంటి, గుడిలో పెళ్లి జరిపించబోతున్నారా? వెంటనే ఈ విషయం రాజుకి చెప్పాలి అనుకొని రూప రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు, ఇప్పుడే ఆ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చారు, నేను వాళ్ళు ఇచ్చిన నగలు గిల్టువని ఎంత చెప్తున్నా అత్తయ్య వాళ్ళు అసలు నా మాట నమ్మడం లేదు, తనతోనే దీపక్ పెళ్లి జరిపించాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు, రేపు అనుకున్న ముహూర్తం కంటే ముందుగానే గుడిలో సింపుల్గా వాళ్ళ పెళ్లి జరిపించబోతున్నారట, ఈ విషయం నాకు కూడా తెలియకూడదు అంటూ సీక్రెట్గా పెళ్లి జరిగిపోవాలంటూ వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను రాజు అని చెప్పి నన్ను కూడా పెళ్ళికి రానివ్వకుండా చేద్దామనుకుంటున్నారని అంటూ ఉంటే అప్పుడు రాజు మీరు చెప్పేది నిజమా అమ్మాయి గారు అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. ఎలాగైనా సరే మనం ఈ పెళ్ళిని ఆపాలి రాజు, మందరానికి అన్యాయం జరగకుండా చూడాలి అని చెప్పి రూప అంటూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు,
మందారం ఎక్కడున్నా సరే నేను వెతికి పెళ్లి ముహూర్తం టైంకి అక్కడికి తీసుకుని వస్తాను. అయ్యగారికి మనం ఎంత చెప్పినా మన మాటలు నమ్మరు. ఆయన ఏదైనా అనుకున్నారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. దీపక్ పెళ్లి జరిపించి ఆయన మాట నిలబెట్టుకోవాలని చూస్తారు. మనం మందారం బతికి ఉందని ఎటువంటి సాక్ష్యం లేకుండా పెద్దయ్య గారి ముందు నిరూపించలేము. అందుకే మందారాన్ని తీసుకువచ్చే ఆ పెళ్ళిని ఆపుదాము అని చెప్పి, రాజు మీరేమీ కంగారు పడకండి, వాళ్ళు ఇంకేమేం చేస్తున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండండి అని చెప్పి రాజు రూపుకి చెబుతూ ఉంటాడు. అలాగే రాజు అని చెప్పి రూప అంటుంది. ఇక దీపక్ విజయాంబిక పెళ్లి జరగబోతున్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. మమ్మీ, మొత్తానికి మన ప్లాన్ ప్రకారం నగలు మన చేతికి వచ్చేసాయి. రేపు వాళ్ళ డబ్బు కూడా ఇచ్చేస్తే ఆ డబ్బు నగలను వీసాకి ఫ్లైట్ టికెట్స్కి వాడుకోవచ్చు అని చెప్పి అలా వాళ్ళిద్దరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. తర్వాత రోజు ఉదయాన్నే విజయాంబిక దీపక్ని పెళ్లి కొడుకుని చేస్తుంది. అందరూ కలిసి మండపానికి బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడు సుమ, బావగారు రూపని కూడా మనతో పాటు తీసుకువెళ్తున్నాం కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు సుమ, రూప ఈ పెళ్ళికి రావడం లేదు. రూప రాకపోవడమే నయం, లేదంటే ఏదో ఒకటి చేసి మళ్ళీ ఈ పెళ్ళిని ఆపాలని ప్రయత్నిస్తుంది. అందుకే అసలు పెళ్ళి ఎక్కడ జరుగుతుందో కూడా రూపకి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నామని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రూపని ఇంటి దగ్గరే వదిలేసి అంతా కూడా మండపానికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక రూప రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు, అందరూ కూడా మండపానికి బయలుదేరి వెళ్ళిపోయారు. నాకు చాలా భయంగా ఉంది రాజు. ఇంకా ముహూర్తానికి కేవలం గంటన్నర మాత్రమే టైం ఉంది. ఇన్ని రోజులుగా దొరకని మందారం ఇప్పుడు దొరుకుతుందా రాజు అని చెప్పి రూప అంటూ ఉంటే, దేవుడి మీద నమ్మకం ఉంచండి అమ్మాయి గారు, ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. ఈ పెళ్ళిని మనం ఆపి తీరుతాము అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఆ తర్వాత రాజు బండి మీద రోడ్లపైన తిరుగుతూ మందారం కోసం వెతకడం మొదలు పెడతాడు. ఇక కనిపించిన వారికల్లా మందారం ఫోటోని రాజు చూపిస్తూ ఉంటాడు. రాజుకి ఒక చోట నాటు వైద్యం చేసేవాళ్ళు కనిపిస్తారు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు మీరు ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు కదా, ఒక పాడుబడ్డ బిల్డింగ్లో నేను మిమ్మల్ని చూశాను అని చెప్పి రాజు వాళ్ళని గుర్తుపడతాడు. దాంతో ఆ నాటు వైద్యం చేసేవాళ్ళు, అవునండి, ఈ అమ్మాయికి మేమే నాటు మందులతో వైద్యం చేస్తున్నాము. ఈ అమ్మాయి ప్రస్తుతం అదిగో ఆ ఇంట్లోనే ఉంది అని చెప్పి వాళ్ళు రాజుకి చెబుతారు. దాంతో రాజు, చాలా థ్యాంక్స్ అండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పి ఇక ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడున్న రాఘవ రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రాఘవ, అసలు మందారం ఎలా బతికింది? ఆ రోజు మందారం చితికి నేనే కదా నిప్పంటించింది అని చెప్పి రాజు చెప్పడంతో ఇక రాఘవ ఆ రోజు మందారం చెయ్యి కదలడం కాటి కాపరి చూశాడని, అలా మందారం బతికి ఉందన్న విషయం తనకు కూడా తెలిసిందని, ఆ రోజు నుండి కోమాలోనే ఉన్న మందారానికి తను ట్రీట్మెంట్ చేస్తున్నాడని ఇదంతా కూడా రాఘవ రాజుకి వివరిస్తాడు. ఇక దాంతో రాజు, సరే రాఘవ, ఇప్పుడు మనం మందారాన్ని పెద్దయ్య గారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. పెద్దయ్య గారే తనకి న్యాయం చేస్తారు. ప్రస్తుతం తను చనిపోయిందనుకొని దీపక్కి అయ్యగారు మరొక పెళ్లి చేస్తున్నారు. ఎలాగైనా సరే మందారాన్ని అక్కడికి తీసుకెళ్ళి ఆ పెళ్లిని ఆపాలి అని రాజు అంటాడు. ఇక దాంతో రాఘవ రాజు ఇద్దరూ కలిసి వీల్ చైర్లో మందారాన్ని పెళ్లి జరుగుతున్న చోటికి తీసుకుని వస్తూ ఉంటారు. రాజు రూపకు ఫోన్ చేసి, అమ్మాయి గారు మీరు కూడా కొండ మీద ఉన్న రామాలయం దగ్గరికి రండి, మందారం దొరికేసింది అని చెప్పి అంటూ ఉంటే, అలాగే రాజు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇన్నేళ్ల తర్వాత మందారాన్ని చూడబోతున్నాను అని చెప్పి ఇక అలా తను కూడా ముందుగానే పెళ్లి జరుగుతున్న చోటికి వచ్చేస్తుంది. దీపక్, మౌనిక ఇద్దరు కూడా పెళ్లిపీటల మీద పక్కపక్కన కూర్చొని ఉంటారు. ఇక పంతులు గారు, బాబు ఇప్పుడు అమ్మాయి మెడలో తాళి కట్టు బాబు అని చెప్పి అంటూ ఉంటే, ఇక రూపం చూసి, మళ్ళీ నువ్వు ఏం కుట్ర చేయడానికి ఇక్కడికి వచ్చావని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటే, అయ్యో నాన్న, నేను ఊరికే దీపక్ పెళ్లి చూడాలని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. అంతే కదా, నిజంగా ఏం కుట్ర చేయడం లేదు కదా అని సూర్యప్రతాప్ అంటాడు. లేదు నాన్న అని రూప అంటుంది. అలా అయితే సరే అని చెప్పి రే దీపక్ తాళి కట్టురా అని సూర్యప్రతాప్ కూడా అంటూ ఉంటాడు. అప్పుడే రాజు, ఒక్క నిమిషం అని చెప్పి అక్కడికి వస్తాడు. రే, నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా? నీకు అసలు సిగ్గనేది లేదా?
మళ్ళీ పోలీసులను పిలిచి నిన్ను అరెస్ట్ చేయించమంటావా అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటే, అప్పుడు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి పెద్దయ్య గారు. ఒకవేళ మందారం బతికి ఉంటే అప్పుడు దీపక్కి మీరు వేరే పెళ్లి చేయరు కదా, మందారానికి అన్యాయం చేయరు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఒకవేళ నిజంగా తను బతికుంటే అలాగే నేను తనకు అన్యాయం చేయను, కానీ తను బతికైతే లేదు కదా అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. లేదు పెద్దయ్య గారు, మందారం బతికి ఉంది, ఇదిగోండి మందారం అని చెప్పి వీల్ చైర్లో మందారాన్ని తీసుకువచ్చి సూర్యప్రతాప్కి చూపించడంతో సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, మందారానికి అన్యాయం జరగడానికి వీల్లేదని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే కోమలో ఉన్న మందారం దీపక్ని చూస్తుందో, దీపక్ తనని కత్తితో పొడిచిన విషయాన్ని గుర్తు చేసుకున్న మందారం షాక్కి గురయ్యి కోమల్లో నుండి బయటకు వస్తుంది. మందారం, ఏమైంది మందారం అని చెప్పి రూపరాజు ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక రాజు డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించడంతో డాక్టర్ మందారాన్ని చెక్ చేసి తన కోమాల నుండి బయటకు వచ్చిందని, ప్రస్తుతానికి తనకి మాట రావడం లేదు కానీ త్వరలోనే తను మాట్లాడుతుందని, ట్రీట్మెంట్ ఇప్పించాలని చెబుతారు. ఇక దాంతో ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, వీలైనంత త్వరగా తనకి మాట రావాలని చెప్పి సూర్యప్రతాప్ కూడా అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత దీపక్తో, రే దీపక్, మందారం బతికి ఉంది కాబట్టి ఇక ఈ పెళ్ళి జరగకూడదు, మందారానికి అన్యాయం చేయొద్దు అని చెప్పి ఇక మౌనిక వాళ్ళతో మమ్మల్ని క్షమించండి, దీపక్ భార్య బతికి ఉంది కాబట్టి ఈ పెళ్లి జరగదు అని చెప్పి ఇక ఆ విధంగా దీపక్ పెళ్ళైతే సూర్యప్రతాప్ క్యాన్సిల్ చేస్తాడు.